హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే అస్సలు బాగోలేను. నా గొంతు చూస్తేనే మీకు అర్థమైంది కదా. అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అంటే మేము షిఫ్ట్ అవుతున్నప్పుడు నైట్ ఫుల్ కాఫ్ వచ్చింది, నైట్ అంతా నిద్ర లేదనేసి. ఈ రోజుకి వారం అయిందండి, కంటిన్యూగా దగ్గు. అంటే ఈవినింగ్ అయితే చాలు దగ్గు వచ్చేస్తుంది అనమాట. కొన్ని రోజుల నుంచి నైట్ నిద్ర పట్టడం లేదు, పడుకుంటే చాలు కాఫ్ అనేది ఎక్కువైపోతుంది. ఇంకా అంతకుముందు సిరప్ ఉన్నది ఇంట్లో, సో ఆ సిరప్ వేసుకున్నాను, రిలీఫ్ అనేది లేదు. ఇంకా విక్స్ ఉంటాయి కదా నార్మల్ మనం పప్పర్మేట్ లాగా చప్పరిచ్చేటివి, అవి తింటున్నాను, అయినా రిలాక్స్ లేదు. ఇంకా ఈరోజు ఇంకా బాగా నిన్న నుంచి బాగా, అంటే నిన్న హోలీ కూడా ఆడాం కదా, సో హోలీ ఆడినప్పుడు బాగా, అప్పుడు కూడా ఏం లేదు, నార్మల్గా ఉన్నాను నేను. కాఫ్ అయితే ఉన్నది, లేదనుకుండా ఒక స్వీట్ ఏమో తిన్నాను, ఇంకంతే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఫుల్ ఇంకా పొద్దున లేచినానో లేదో బాడీ పెయిన్స్, ఇంకా నిన్న దగ్గు మరి డబల్ అయిపోయింది నాకు. దగ్గుతుంటే ఆయాసం లాగా వచ్చేస్తుంది నాకు. ఇంకా పొద్దున్నుంచి నాకేమో ఒళ్ళంతా నొప్పులు, పొద్దున్నుంచి జ్వరం వస్తున్నట్లు ఉంటే డోలా ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. అప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఇంకా అందులో చిట్టి తల్లి వాళ్ళ స్కూల్లో ఈరోజు రేపు లాస్ట్ అనమాట, బుక్స్ ఇస్తున్నారు, వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు. ఇంకా అక్కుగాడికి కూడా అలాగే అడ్మిషన్ చేపిద్దామనేసి వెళ్ళాము. అప్పుడు బాగానే ఉన్నానండి. సాయంత్రం అయ్యేసరికి బాగా విపరీతంగా చలి పుట్టేస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా జ్వరం ఫుల్ అయిందనమాట. మీ అందరికి తెలిసింది కదా, మా వారికి ఇప్పుడు ఫాస్టింగ్స్ ఉన్నాయి. మధ్యాహ్నము పప్పు అన్నం చేశాను, అదే తినిపించాను. లేదంటే నైట్ డైలీ పిల్లలకి చపాతీ అయితే పెడతాను. సో ఈరోజు అయితే పిల్లలు అడిగినారు కూడా, అమ్మ చపాతీ పెట్టు అని. చేసే ఓపిక అయితే అస్సలు లేదండి నాకైతే. ఇంకా బాగా బాడీ పెయిన్స్ అనిపిస్తున్నాయి, ఫుల్ విపరీతంగా చలి. ఇప్పుడైతే ఎలాగలాగో పిల్లలు కూడా మధ్యాహ్నం పడుకోలేదు, నేనైతే పడుకున్నాను, పిల్లలైతే పడుకోలేదు. చూస్తున్నారా, ఇంకా అన్నం వండానని చెప్పాను కదా మధ్యాహ్నంది, కొంచెం ఉంటే పిల్లలకైతే పెట్టేశాను. కానీ సామాన్లు అన్నీ అలాగే ఉన్నాయి. ఇంటి ఆడమనిషి కొంచెం సిక్ అయిందనుకోండి, అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఎవరొకరు హెల్ప్ చేస్తారు. కానీ ఇలాగ అలాగా ఊరు ఇడిచిపెట్టి వచ్చే వాళ్ళకైతే ఇంకా ఆ టైంలో అయితే కన్నీళ్ళు వచ్చేస్తాయి మనకి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరొకరు ఉంటే మనకి హెల్ప్ అవుతుంది. సో మా వారి సిచ్యువేషన్ ఏంటంటే, ఆయనేమో ఫాస్టింగ్, ఇప్పుడు వంట చేసే రేపు మార్నింగ్ లేచి వంట చేస్తానన్న ఇది కూడా నాకు లేదు. అసలు అంత విపరీతంగా ఒళ్ళు కాలిపోతుంది. ఇంకా పొద్దునైతే నాకేటో దగ్గు ఎక్కువైపోయింది కదా, నిద్ర రావట్లేదు నాకు అని మా ఆయనకు చెప్తే, సరే పద అనేసి మా సర్వీస్వి హాస్పిటల్ ఉంటాయి కదండి, అక్కడికైతే వెళ్ళాను. ఇది చూడండి ఎన్ని ట్యాబ్లెట్ ఇచ్చినారంటే, జస్ట్ అంటే అడిగారనమాట, జ్వరం కూడా వస్తుందా అంటే, ఈరోజు అనిపించింది సార్ అంటే, కాఫ్ కోసము ఒక్కొక్కటి రెండు మార్నింగ్ 2 ఆఫ్టర్నూన్ 2 తినాలి అన్నారు. నాకైతే అసలు ట్యాబ్లెట్ అంటే అస్సలు పోదు నాకు, ఏం చేయాలో ఏంటి అర్థం కాకుంది నాకు. అబ్బా, ఒక సైడ్ ఏమో కాలు చేతులు ఫుల్ లాగేస్తున్నాయి. మధ్యాహ్నం కూడా పొద్దున నాకు తినాలని కూడా అనిపించలేదు, చాయ్ బ్రెడ్ తిన్నా, ఒకటి ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఏ పని చేయకుండా అలాగే ఉన్నానండి. ఇప్పుడు టైం చూసారా, చూపిస్తాను చూడండి, ఇదిగోండి 9:30 అవుతుంది. ఇంకా మా వారైతే నమాజ్కి అయితే వెళ్ళినారు. ఆయన వచ్చేసరికి 10:10 ఈజీగా అయిపోతుంది. ఏదోనండి, అంటే అలా అని చెప్పడం లేదు, కానీ నాకు ఏదన్నా హెల్త్ డౌన్ అయిందనుకోండి, తొందరగా నేను సెట్ అవ్వలేను అనమాట. అది నా చిన్నగా ఉన్నప్పటి నుంచి అలాగ ఉంది. అందుకనే మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు హెల్త్ డౌన్ అయిందంటే
మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ టెన్షన్ పడిపోతారు. ఎందుకంటే నేను తొందరగా కోలుకోలేను, చాలా బాడీ పరంగా నేను చాలా వీక్ అండి. అందుకనేసి మా ఇంట్లో వాళ్ళు భయపడతారు. సో మా ఆయన కూడా అదే అంటున్నాడు, అబ్బా నీకు జ్వరం వచ్చిందా, నీకు ఏదన్నా వచ్చిందంటే బాబాయ్ అంత తొందరగా ఇది కాదు కదా అనేసి అంటారు. ఏటో మరి హోలీలో ఆడినందుకు ఏటో కానీ తెలియదు. అంతకుముందు అయితే దగ్గుందిలేండి, కానీ నిన్న నుంచి ఇంకా బాడీ పెయిన్స్, జ్వరము, ఇంకా నోరు బాగా ఎండిపోతుంది అసలు. ఇంకా నాకు మామూలుగా అయితే ఇంట్లో వాళ్ళు గుర్తురారు, డైలీ వాళ్ళతో మాట్లాడతాను. నాకు నార్మల్గా మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఏమైతే అంటే గుర్తు రావడం అంటే మాట్లాడుతూ ఉంటాను అంతే. కానీ ఇలాంటప్పుడు మాత్రం నాకు మా అమ్మ మాత్రం తెగ గుర్తు వస్తుంది. నేను ఇప్పుడు కూడా నేను ఎందుకు వీడియో షూట్ చేయాలి అనుకున్నానంటే, ఒకవేళ ఏదన్నా వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీస్లో కానీ ఏ ఆడపిల్ల ఉన్నా తను సిక్ అయినప్పుడు పుట్టినింటి వాళ్ళు బాగా గుర్తొస్తారు. ఎందుకంటే మన పుట్టినింట్లో ఎలా అంటే మనకి ఏదన్నా అయ్యిందనుకోండి కాలు కూడా కింద పెట్టనివ్వరు, అంత బాగా చూసుకుంటారు. మా ఇంట్లో నేను సిక్ అయ్యానంటే ఆఖరికి మా రిలేటివ్లో కూడా కొంచెం ఇదైపోతారు, ఆ పిల్లకి జ్వరం వచ్చిందా, ఆ పిల్లకి ఇలా అయ్యిందా, ఎందుకంటే నేను అంత వీక్ అనమాట. కానీ కొన్ని కొన్ని విషయాల్లో నన్ను చూసి కొంతమంది అబ్బా నువ్వు చాలా గ్రేటే, నీకున్న ప్రాబ్లమ్ని బట్టి నీకున్న విధానం బట్టి నువ్వు చాలా స్ట్రాంగ్, అంటే మానసికంగా నేను స్ట్రాంగ్ ఉంటాను కానీ శారీరకంగా అయితే నేను చాలా వీక్ అనమాట. అయితే ఇలాగ వేరే స్టేట్లో ఉంటూ ఒక్కరుగా, నా పిల్లలు పెద్దవాళ్ళు కాదు, ఒకవేళ నాకు హెల్ప్ చేయడానికి ఇంకోటి చేయడానికి, ఇంకోటి వచ్చేసి మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు చేయడానికి కాదు, కానీ ఆయనకు వంట చేయడము ఇలాంటివి రావన్నమాట. అప్పుడు మా ఆయన ఉన్న సిచ్యువేషన్ బట్టి నాకు అనిపిస్తుంది, అరే ఎందుకు కష్టమైనా కానీ చేసి పెడదాము అని అనిపిస్తుంది. అది ఏ ఆడపిల్ల అయినా కానీ అంతే ఇంకా, ఎందుకంటే లైఫ్ మనకు అట్లాగా నేర్పిస్తూ ఉంటుంది. అంతేగాని మీ దగ్గర నుంచి నేనేదో సానుభూతి కోసమో ఇంకోటి అలా అయితే కాదండి. ఎందుకంటే మా బాధ ఎలా ఉంటుంది అని చెప్పడానికి. నాకు ఇట్లా అయ్యిందనుకోండి అసలు ఇంకా నాకు బాగా ఏడుపు వచ్చేస్తుంది అనమాట, అంత ఇంత కాదు. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి చెప్పినాను అనుకోండి, ఇంకా మా అమ్మ అయితే నార్మల్లీ 2 డేస్కి ఒకసారో లేదంటే టైం ఉన్నప్పుడు ఒకసారో అమ్మకు ఫోన్ చేస్తాను. అయితే ఇలా ఉందనుకోండి మా అమ్మ పూటకి 4 సార్లు చేస్తుంది, ఎట్లుందమ్మా, తిన్నావా, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఇవి తిను అవి తిను అని. ఇంకా తల్లి ప్రేమ కదా, ఎంతమందిని కన్నా కానీ అందరినీ ఈక్వల్గా చూడాలి. సో అయితే ఇంకా అమ్మ అయితే ఇంకా తెగ ఇదవుతుంది, ఎందుకంటే నేను సిక్ అయినంటే అంతేగా. సో మార్నింగ్ కూడా పాపం మా ఆయనకి నేను ఇలా ఉన్నానంటే ఫస్ట్ నన్ను లేపడు కూడా లేపడు. ఒకవేళ నేను లేసినా కూడా పడుకోపో నేను చేసుకుంటా, కష్టమో నష్టమో అంటే నాకు వంట రాదు కదా, నాకు మెయిన్ అది అనమాట ప్రాబ్లమ్. నా పిల్లలేమో చిన్న పిల్లలు అయిపోయారు, కొంచెం హెల్ప్ చేసే అంతా కూడా లేదు. నాకైతే చాలా అండి బాడీ పెయిన్స్ విపరీతంగా, నిల్చోలేకపోతున్నాను అప్పటి నుంచి. మధ్యాహ్నం కూడా పడుకున్నా, కాసేపు అలా పడుకున్నానో లేదో మళ్ళీ వెంటనే లేచి అబ్బా ఎందుకులే అనేసి మళ్ళీ ఏదో మామూలుగా కొంచెం ఇంట్లో పనులు అవి చేసుకున్నాను. మా ఆయన అంటున్నాడు అక్కడికి, నీకు చేత కానప్పుడు ఎందుకు చేస్తావే, పోయి రెస్ట్ చెయ్యి అంటే మనసు ఉండదు కదా, ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తూనే ఉంటుంది. సో నా పరిస్థితి కూడా అసలు దగ్గుతుండే అండి,
ఆయాసం వచ్చేస్తుంది, ఊపిరి తిప్పుకోలేకపోతున్నాను. అక్కడికి మా అమ్మ అయితే ఇంకా వెల్లుల్లి కొంచెం ఉప్పేసి తినమ్మా, నైట్ తినేటప్పుడు నీళ్ళు తాగకుండా పడుకో, కొంచెం గొంతు ఎప్పుడు నాకు దగ్గు అంటే కూడా తెలియదండి. ఒక్కసారి ఏమో వచ్చింది, మళ్ళీ ఇది సెకండ్ టైము. మా అమ్మ అనింది అక్కడికి, ఏమన్నాను ఇండ్లు క్లీన్ చేసుకున్నాను కదా డస్ట్ని బట్టి అంటే, నేను ఇంకా ఇండ్లు షిఫ్ట్ కానప్పుడే ఇది స్టార్ట్ అయిపోయింది నాకు. అలాగేమన్నా డస్ట్ని బట్టి కూడా వచ్చిందేమో అనింది కానీ, సో నాకైతే అలా లేదు. సో నేను ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంటే నాకు బాగా దగ్గు వచ్చేసింది. 2-3 సార్లు వాయిస్ ఓవర్ని డిలీట్ చేయాలా, మళ్ళీ చేయాలా, ఇట్లాగా అయిపోతుంది. ఎందుకంటే ఇక తొందర వీడియోస్ కూడా పెడుతుంటేనే కదా మనం తొందరగా వేరే వాళ్ళకి వచ్చా వీళ్ళు వీడియోస్ పెడుతున్నారు, మనం మనం మంచిగా ఉన్నాము లేదు అనేది వీడియోస్ నుంచే తెలుస్తుంది కదా. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళైతే నాకు కాల్ చేసి మాట్లాడతారు, కానీ మీతో అంటే మన ఇద్దరికి కాంటాక్ట్ యూట్యూబే కాబట్టి ఇదనమాట. సో ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనే కానీ ఆడవాళ్ళు ఎప్పటికీ స్ట్రాంగ్గానే ఉండాలని నేను మెయిన్ ఈ ఉద్దేశం కోసమే మాట్లాడాను. సో ఎవరినైనా బాధ పెట్టింటే సారీ అండి. సో ఇది వీడియో. సో మార్నింగ్ ఎలా ఉంటుందో ఏదో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పటికైతే నేనైతే ఏం తినలేదు, తిన్నా కూడా నాకు సరిగా ఉండడం లేదు. చూద్దాం మరి ఇంకా నైట్ ఎలా గడుస్తుందో ఏటో మరి. సో ఇన్ని సామాన్లు ఉన్నాయి, నేనైతే అనుకున్నా ఎట్లొకట్లయినా కానీ తోమేద్దాము, ఎందుకంటే రేపు వంట కన్నా కావాలి కదా. సో క్లీన్ అయితే చేసేస్తాను వీలైనంత వరకు. సో ఓపిక లేకపోయినా కూడా అండి మొత్తం సామాన్లు అయితే అన్నీ అయితే కడిగేసాను. ఇంకా ఇంట్లో వెజిటేబుల్ కూడా ఏం లేవన్నమాట, అందుకని ఇప్పుడే టమాటా కర్రీ పెట్టినాను. ఇదైతే కొంచెం తొందరగా అయిపోతుంది. ఇంకా టమాటాలు అయితే ఎలాగో ఉన్నాయి కదా అని ఇంకా మా ఆయన పొద్దునే తిన్నాడు, నేను లేకపోతే వండకపోయినా ఏదో అడ్జస్ట్ అయి ఉంటాడు, అందుకే అట్లా వండకూడదు అనేసి కొంచెం నైటే చేసేస్తున్నాను. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీగా అండి 10 అయింది. ఇదిగోండి కనిపిస్తుందా 10. ఎంతవరకు మా వారు రాలేదు, అందుకే ఇంకా రాకముందే ఫాస్ట్గా చేసేద్దామని కూర అయితే పెట్టేశాను. అన్నీ అయితే ఇంకా ఉడికిపోయాయి. ఇంకా మా ఆయనకి కొంచెం మజ్జిగ చేసిస్తే ఆయనకి కొంచెం నైట్ తాగి పడుకుంటాడు. సో అది అన్నమాట. మజ్జిగ చేసేస్తున్నాను. ఇప్పుడే మా ఆయన వచ్చినాడు అన్నమాట. మజ్జిగ నాకైతే ఇట్లనే సెగలు వస్తుంది కండ్లు. .3 అబ్బా ఇది 2, ఇది 1, 3. మళ్ళీ ఇది సిరపు. అది దగ్గు కోసం కదా అని ఇచ్చినది అది. తల్లి ఈ టాబ్లెట్ అంటేనే తినబుద్ధి కదా. అమ్మా
నాకు హెల్త్ బాగాలేదని వీడియో పెట్టినప్పుడు చాలామంది అక్క ఏది తినండి అది తినదని చాలామంది చెప్పిన ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున థ్యాంక్స్ అండి. మీ ఆదరణ వల్లనే నాకు నిజంగా ఇప్పటికైతే క్యూర్ అయ్యింది. సో ఇది అప్పుడు తీసినటువంటి సో ఈరోజుకైతే ఇది అండి వ్లాగ్. ఒకవేళ రేపు మంచిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే రేపు అయితే ఇక ముందు కొంచెం వీడియోస్ అయితే తీస్తాను. నా పరిస్థితి చూసినారు కదా ఎట్లా ఉన్నాను. సో ఇది అండి వ్లాగ్. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.